ఇవ్వండి చిన్న ఉసిరికాయలు మన చెట్టు కోసే కదండి. ఈ చిన్న చిన్న ఉసిరికాయలు, ఈ ఉసిరికాయలతో ఆ రోజు జామ్ చేశానండి. ఇప్పుడేమో పెద్ద ఉసిరికాయలతో పచ్చడి పట్టినట్టు పచ్చడి పడుతున్నానండి. ఇవ్వండి దానిలోకి కావాల్సినవి ఈ గ్లాస్తో 4 గ్లాసులు ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇదిగో 3/4 గ్లాస్ సాల్ట్, 3/4 గ్లాస్ కారము, ఇదిగోండి మెంతిపిండి 1 స్పూను, ఆవు పిండి 1 స్పూను. దీన్ని దీనిలో వేసి వేయించి మీకు పచ్చడి చేసే విధానం మళ్ళీ చూపిస్తానండి. ఇగో ఇలా నూనె పొయ్యి మీద 1/2 కేజీ నూనె పోసుకున్నానండి. ఈ బాండీలో ఇలా మెల్లిగా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఇవి చితికిపోతాయి అన్నమాట. ఇవ్వండి బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇవన్నీ అదే ఆయిల్లో మనం తాలింపు చేసుకోవాలండి. మీకు తాలింపు చేసుకొని కలిపేటప్పుడు చూపిస్తానండి. ఇవ్వండి ఏగిపోయినాయండి, బ్రౌన్ కలర్లో తీసేస్తున్నానండి. ఇంకా బాగా ఏగినాయి అనుకోండి పచ్చట్లో మెత్తగా అయిపోతాయండి. ఈ పచ్చడి మనం ఇప్పుడు ఈ ఆయిల్లో తాలింపు వేసేసుకొని మనం కలుపుకోవాలండి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇవ్వండి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలండి. 1 స్పూను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఈ తాలింపు వేగిపోగానే మీకు చూపించాకండి ఎన్ని పొడులు అందులో వేసేసుకోవాలి. ఇదిగోండి మెంతిపిండి 1 స్పూన్ అండి, ఆవపిండి 1 స్పూను, ఇదిగోండి కారం 3/4 గిద్ద చూపించానండి, ఉప్పు అరగిద్దండి. ఇవన్నీ వేసుకొని ఇలా కలిపేసుకుంటాం. తాలింపు వేడిగా ఉండకండి, ఇందులో ఇవన్నీ ఇట్లా కలిపేసుకొని మనం ఉసిరికాయలు వేసేసుకోవటం. సింపుల్ అండి పచ్చడి, ఎంతోసేపు పట్టదు ఇది. ఇదిగోండి ఈ పచ్చడి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. మనకి ఎప్పుడైనా కూరలు వండుకోనప్పుడు వేసుకొని అన్నంలో తినాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదిగో ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకో. అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా, చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చిన్న ఉసిరికాయలతో ఊరగాయ రెడీ అయిపోయిందండి. ఇక మనం తింటామే. బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాణి కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.